సో హాయ్ ఫ్రెండ్స్, 3 రోజుల నుంచి వర్షం మూలంగా డ్యూటీ లేదు అసలు. ఈవేళ డ్యూటీకి వచ్చా 3 రోజుల తర్వాత. ఈవేళ ఎండరక్కేస్తుందా. ఈవేళ మళ్ళీ వేరే బండికి వచ్చాం, ఆ బండి డ్యూటీ లేదంటే. ఇది ఆవురు బండి, నవబలం బండి. వెళ్తున్నాను, లోడ్కి అయితే వెళ్తున్నాను, షట్టర్ లోడ్కి. ఎండ వాన కొడితే వాన అసలు వదలదు, లేకపోతే ఎండ రక్కేస్తుంది. అప్పుడే వేడి వచ్చేస్తుంది రా. మనం లోన వేడి మామూలుగా లేదు. అగ్రప్పుల్లో ఉంటారు టాటాలో. ఇంకా బెంజ్లో అనుకోండి పర్లేదు కొద్దిగా, ఎందుకంటే కొద్దిగా గాలి అయినా వేస్తుంది. టాటాలో అలా కాదు, వీటిని మొత్తం ఉక్కర విక్కర అయిపోద్ది కాబట్టి వేడి గాలి. కాలేజ్ బస్సు అయితే ఏదో అయింది మొత్తానికి. అక్కడికి వెళ్ళాక ఎన్ని బళ్ళు ఉన్నాయో చూడాలి లోడింగ్కి. ఆ షట్టర్ లోడింగ్ అవుతుందో లేదో కూడా తెలదు. కరెక్ట్గా నేను వచ్చేసి ఈ బండి ఎప్పుడు దూరమే తిరుగుద్ది, మ్యాక్సిమం దగ్గర తిరగదు. అటు అమలాపురం, రాజోలు ఆ సైడ్. మరి ఇప్పుడు ఎక్కడికి పంపుతాడో మనకే తెలియదు, ఐడియా లేదు. బండి అయితే బాగానే ఉంది కానీ సౌండ్ వచ్చేస్తుంది. సీట్ అవుట్ కంఫర్ట్ లేదు. అమ్మా ఎక్కడికక్కడ రోడ్లు పోయినాయి అబ్బా. అమ్మ మొత్తం కరెక్ట్గా కేదంపుడి, మరి దారుణం. చూసారా అలా ఉందా, చేపల చెరువు వేసుకొచ్చి గోతులో అలా ఉందా. ఈ రోడ్ అనే కదా, ఏ రోడ్ అయినా అలాగే ఉంది బ్రదర్. ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇరుకు బొక్కలు ఉంటాయి చూడు, సొందుల్లో రోడ్లు అవి వేస్తున్నారు. ఇలాంటి మెయిన్ రోడ్లు వేస్తలేదు. ఎలా పడితే అలా ఉంది. భోగి బండి అనుకోండి ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, మన ఇష్టం. కట్టల బండి కొద్ది జాగ్రత్తగా వెళ్ళాలి. భోగి బండి ఎలా బాధినా మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ కట్టల బండితో ఏంటంటే కొద్దిగా ఇబ్బంది వచ్చి, అందుకని చాలా జాయిగా వెళ్ళాలి. మళ్ళీ తిరుగుకొని అక్కడే పడుకోవాలి. అందుకని వెళ్తున్నాం. వీళ్ళందరూ కాలేజీలకు వెయిటింగ్ ఏమో. రోడ్డు చూసారా ఎంత వరస్ట్గా ఉందో. బయటే బెటర్ అబ్బా, ఈ రోడ్లు వరస్ట్. బాబాయ్ అమ్మ అది అమ్మ చాలా అంటే చాలా అస్సలు. ఈ రోడ్లో లోడ్ బళ్ళు వచ్చామంటే కంపల్సరీ ఏదో ఒకటి ఇరిగిపోద్ది. అంత పెద్ద పెద్ద గోతులు కంపల్సరీ ఏదో ఒకటి ఇరిగిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది కదా. అంతేని ఈ రోడ్లో అసలు లోడ్ బళ్ళు రాకూడదు. ఇది అంత మాటలు నోటర్ అయిపోతుంది. గొయ్యలు ఆడేప్పటికి నోటర్ అయిపోతుంది. అయ్యో మళ్ళీ నోటర్ అయిపోయింది. కోసులో పడుతుంటే నోటర్ అయిపోతుంది.
ఎక్కడో రోడ్లు వేస్తున్నారు కానీ ఈ రోడ్లు వేస్తలే. ముందు ఈ రోడ్లు వేస్తే బాగున్నాం. ఉడికైతే మామూలుగా రావట్లేదు, మామూలుగా లేదు అసలు. అయ్యో 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 అయ్యా, చాలా దారుణంగా ఉంది. మళ్ళీ నోటర్ అయిపోయింది, చేపట్లు పడేస్తున్నాయి. వర్షాకాలం కంపల్సరీ చూసుకొని వెళ్ళాలి. బండి తీపని చూసారా, మార్కెట్ బండి కంపల్సరీ వర్షాకాలం. ఎందుకంటే ఎక్కడికి లోనకి వెళ్ళినా అరలోళ్ళకి ముందు చూసుకొని వెళ్ళాలి, ఎవరైనా ఏ లారీ డ్రైవరైనా. ఎందుకంటే నొక్కేసింది అనుకోండి, ఒక్కసారి దిగింది అనుకోండి, మళ్ళీ మనం చేసేది ఏమి ఉండదు. మళ్ళీ మిషన్ రావాలి, ఇవన్నీ టైం వేస్ట్. ఆ మిషన్ ఎప్పుడు కొత్తదో తెలదు, ఇది ఎప్పుడు అన్లోడ్ అవుద్దో తెలదు. చూసుకొని వెళ్ళామనుకోండి, రాదన్నాం అనుకోండి, రాదు బండి, అంతే, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అక్కడ అంతలా దిగింది, ఇప్పుడు ఎంత టైం పడుతుంది, అన్లోడ్ వేస్ట్, అన్లోడింగ్కి టైం వేస్ట్ అయిపోద్ది. అవన్నీ చూసుకొని వెళ్ళాలి. వర్షాకాలం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అన్లోడ్కి వెళ్ళి. వచ్చేసాం నేషనల్ హైవే దగ్గరికి. ఇంకెక్కడి నుంచి ఎంత ఉండదో, మహా అయితే 11 కిలోమీటర్లు ఉండొచ్చు ఇక్కడి నుంచి. సూడబేకలు ఎందుకు, పక్క నుంచి వెళ్దాం, మందే రోడ్డు. ఓ టక్ 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 మంటున్నాయి బండి. హైవే మీద జర్నీ బాగుంటుంది, గొడవ ఉండదు. టాప్ అండ్ టాప్ రోడ్లు, మంచి ఫ్రీగా వెళ్ళిపోతుంది బండి, గోతుల్లో ఇబ్బంది ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఎంత టెస్ట్ చూసారా, కోరీలోకి అయితే వచ్చాము. బండి వచ్చేయింది, బండి వచ్చేయింది, బండి వచ్చేయింది. ఇటు వచ్చాడు, ఇటు బండి. అలా బాబాయ్, అలా అలా రైట్. దోల తీరిందమ్మా, దోల ఎన్ని బళ్ళు ఉన్నాయి చూడండి, చాలా బండ్లు ఉన్నాయి లోడింగ్కి. అమ్మా, మొత్తం ఈ బాటలోకి వచ్చామంటే ఒళ్ళు హోనం అయిపోవాల్సిందే. లోడింగ్ మొత్తం కదిలిపోతుంది బాడీ ఈ బాటలో, మొత్తం నలిగిపోతాం మనం వెళ్ళేప్పటికి. పైకి వెళ్ళేప్పటికి ఏముండదు, ఎలా డైరెక్ట్ కిందకి వెళ్తే కోరిలోకి వెళ్ళిపోతాం. కింద నుంచి మట్టితో వస్తున్నట్టు ఉన్నాయి పాల్స్ బళ్ళు అయ్యి. పైన ఉన్నాయి గట్టిగా బళ్ళు అయితే, అయ్యో అంతేగా అంతేగా అన్నట్టు ఉంది పైన. ఏడు ఎవడొచ్చేస్తున్నాడు, ఎఫ్ఆర్ ఏసీ క్యాబ్ను. 7 యూనిట్ల బండి, కొత్త బండి. ఎవడు ఆపేయాలంటే పైకి వెళ్ళకూడదండి. ఆల్రెడీ మా బండి ఎక్కడ ఉందబ్బా, బళ్ళు చూసారే నాన్న, సైన్ ఎక్కడ. ఖాళీగా ఉన్నాయి,
ఒక మిషన్ వేస్తున్నట్టుంది లోడింగ్ ఇక్కడ. మళ్ళీ అన్ని బొమ్మలాటలు చేసా. ఏ బండికి వచ్చా? దీనికి వచ్చావా? వాళ్ళదే ఈ బండి కూడా. బెంజు టాటా. ఒకటి తర్వాత ఒకటి లోడింగ్ ఏమో. డోర్ వచ్చినట్టు కూడా తెలుస్తలేదు పోలగానే. ఎక్కడికో రాజోలు ఉందంట. ఇది అక్కడికే రాజోలే దీంతో పాటు. దీని వెనకాల ప్రత్యేకించి ఒక 6 బళ్ళు ఉన్నాయా? 6 బళ్ళు. అవన్నీ అవ్వేప్పటికి లేట్ అయిపోతుంది. చుట్టూ లొకేషన్ చూడండి ఎంత బాగుందో మొత్తం. ఇంకా చాలా కింద మిషన్ చూసారు ఎక్కడ ఉందో. అదంతా కిందకి కూడా ఆల్రెడీ కోరి ఉంది. లోడింగ్ అయ్యేప్పుడు ఎలాగో లేట్ అవుద్ది కదా. శుభ్రంగా బెంజ్ ఎక్కేసి అన్నయ్య వేసి హెడ్ ప్రశాంతంగా. ఇక్కడ బండి అంట దేవరపల్లి బండి అంటే ఇది కొత్త బండి ఎఫ్ఆర్. బయట ఎండ ఎరగ తీసేస్తుందని లోన కూర్చున్నాను. చల్లగా ఉందా. మా బండిలో సాదా బోర్డు ఉండిపోయింది. ఎవరైనా కావాలంటే పట్టుకెళ్ళచ్చు. కింద మట్టి లోడింగ్. ఓడి ఎంత కష్టపడుతున్నాడు పైకి ఎక్కకి. కూర్చోండి ఎంత చేయాలి. మీకు ఎవరికైనా కావాలంటే మా ఊడికి ఫోన్ చేయండి. ఒక గుమ్మంకి సరిపోద్ది తెలుసా. గుమ్మ ఎదిగా సర్దుతాకి అదంతా చెక్కితే. లోడ్ అయితే అయ్యింది. ఎక్కడికి అనుకున్నారా? ఎక్కడికి రాజోలు అంట. రాజోలు మనం ఇప్పుడు దాకా వెళ్ళలేని ఊర్లో అయ్యి. చూసారా కొండలు అన్నాయా చుట్టూ. ఇక్కడ నుంచి నాకు తెలిసి ప్రజెంట్ 52 కిలోమీటర్లు ఉంది లోడింగ్ పాయింట్లో. మరి ఎంత వస్తుందో అప్ అండ్ డౌన్ సింగిల్ ఎంత వస్తుందో. చూడండి ఎంత రోజుగా ఉందో కోరి. సాయిరామ్ సాయిరామ్ అన్నారు అప్పుడు మనం. మనకన్నా ముందు లోడ్ అయ్యింది కదా మన బెంజ్. అది ఎక్కడికి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది అప్పుడే. 2 బళ్ళు దుక్కుగా అంట రాజోలే 2. కిరికిర కిరికిర అని సౌండ్ వస్తుంది అంటే యాక్సిలేటర్ దొక్కుతుంటా. వీటికి స్విచ్లు ఉంటాయి రెడ్ గ్రీన్ ఆరెంజ్ అని. అవి దొక్కితే ఇంకా రెడ్ వేయమంటే ఇంకా రాకెట్ వెళ్ళినట్టు వెళ్ళిపోద్ది. ఇది గౌరీపట్నం టెంపుల్. గౌరీపట్నం రెడ్లో బాగానే లాగుతుంది అలా. ఎక్కేసింది మెరక. అడే ఎవరో ఫోన్ చేద్దాం. భోజనం ఏం చేస్తాడో మరి ఎక్కడ చేస్తాడో. గోదావరి చాలా ఫుల్గా ఉంది. అది చాలా ఫుల్గా ఉంది గోదావరి. బాగా గొట్టెక్కేసింది.
వాడపల్లిలో చాలా ఫుల్గా ఉందా. ఎప్పుడు గట్టి దాకా వస్తాం చూడలేదు నేనైతే వాటర్, గోదావరి వాటర్. ఇవాళ చూసా ఫస్ట్ టైం గట్టి దాకా వస్తాం. ఈ గోతులు దాటేప్పటికే 2 రోజులు పట్టేలా ఉంది. ఎంత పెద్ద పెద్ద గోతులు అనుకున్నారు, బండి వాలిపోయింది. మామూలుగానే ఎలా ఉన్నా ఒకవేళ వర్షం మొత్తం చెరువులు అయిపోతాయి. ఇందాక ఆ ఊర్లో చేపల చెరువులు, ఈ ఊర్లో రొయ్యల చెరువులు వేసుకోవచ్చు కానూరులో. ఎక్కడెక్కడో రోడ్లు వేస్తున్నారు అబ్బా. ముందు హెవీగా లారీలు తిరిగే రోడ్లు వేస్తలేదు. వీటి వల్ల ఎంత నష్టం అంటే బాడీ పెయిన్స్. పొద్దున్న డ్యూటీ దిగి వెళ్ళేప్పుడు 24 గంటలు డ్యూటీ చేసి వెళ్తామంటే బాడీ నొప్పులు మొత్తం. ఈ గోతుల్లో తిరిగితే కొన్ని రోజులు పని చేయం కూడా మనిషి. అదేరోని లారీలో మనకు దుమ్ము అనిపించదు. మోటార్ సైకిల్ వెళ్ళే వాళ్ళకి వెనకాల ఎంత దుమ్మో మన వల్ల. చాలా దుమ్ము అయితే లేచిపోవచ్చు. వేరే అలా ఉందో రోడ్డు. 2 రోజులు పడుతుంది రోడ్డు దాటేప్పటికి. నేను రోడ్లు ఇప్పటికైనా బాగా వేస్తే రోడ్లు కూడా ఉండదు. అయ్యి బాబోయ్ పెద్ద పోయేది ఆగాల. దడేల్ దడేల్ దడేల్. వెళ్ళిన వాళ్ళు జువ్వలా వెళ్ళిపోతారు. మనం అలా వెళ్ళాం. మనం జువ్వలా వెళ్ళామనుకో తర్వాత ఎలా ఉంటుంది అనుకున్నారా? రప్ప 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 అంటుంది తర్వాత. చూడండి అక్కడ ఎంత పెద్దగా వేయడిందో. అబ్బా 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 అబ్బా. వర్షం మొత్తం నిజంగా చెరువు అయిపోద్ది అక్కడ. అమ్మా బాబాయ్ కొద్దిగా అటు వెళ్ళి బాబాయ్ ఏళ్ళగా. అమ్మో నిజంగా ఈ రోడ్ల కన్నా చేపల చెరువు రోడ్లు వేరేట్లు బెటరు. ఎప్పటికప్పుడు రోడ్లు గ్రావెల్ అని సొట్టర్ అని పోయించుకుంటారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో కదా అక్కడ రోడ్లు చూపిస్తాను అసలు ఎలా ఉంటాయో. ఆ సైడ్ రోడ్లు ఎక్సలెంట్గా ఉంటుంది అసలు. రాజుల సైడ్ రోడ్డు ఎప్పుడో ఒకసారి వెళ్ళాను, తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ టైం వెళ్తాం. ఆ రోడ్లు మామూలుగా ఉండదు, చాలా బాగుంటాయి ఆ రోడ్లు. అబ్బా ఇటే మరి దారుణం. మా బండి ఎక్కడ భోజనానికి ఆగుతాను అన్నాడు. మనవాడు ఆగుతాడనుకో ఇలా నేను వెళ్ళిపోతాను. అమ్మ 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 పెరవాలన్నాం, పెరవలే. హైవే ఎక్కేస్తాం, దగ్గరలో ఉన్నాం. హైవే దగ్గరలో ఇక్కడ నుంచి ఇంకో 40 కిలోమీటర్లు ఉండొచ్చేమో. ప్రస్తుతానికి 102 కిలోమీటర్లు వచ్చాం. బాబాయ్ నిలబెట్టాడు బాబాయ్. అమ్మో నీ అమ్మ గొప్పదే. అబ్బా బండి వెళ్ళనంటుందండి.
హైవే 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 మళ్ళీ ఇక్కడి నుంచి గోపాలపురం రింగ్ వరకు కూడా టాప్ ఉండవు, గొడవ ఉండదు. ఇంకా ఇరగెళ్ళిపోవచ్చు రోడ్లో. ఇది డైరెక్ట్ కలకత్తా కూడా వెళ్ళిపోద్ది. బెంజ్ మార్కెట్ బండి. నాకు ఎప్పటికైనా ఒకటే ఆశ అబ్బా, మార్కెట్ బండి బంగి తెచ్చుకోవాలి. భారత బెంజ్ కంపల్సరీ తేవాలి, తెచ్చి లాంగ్ తిరగాలి. భారత బెంజ్ అంటేనే ఇష్టం మనకి. ఈ టాటా ఎందుకు సైలెన్సర్ వేడి అద్దం నింపుదాక లేదు, వేడి ఎక్కడి నుంచి వేడి వచ్చేద్దేమో అని భయం వేసి లోనకే సైలెన్సర్ వేడి. బండి లాగుడైతే నెంబర్ 1 ఎరగదీసేస్తుందా, కానీ ఎందుకు గాలి ఎత్తక లేకుండా పోయింది. ఆ సైలెన్సర్ పైన ఎత్తాడు వీటికి, టాటాకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇచ్చినప్పుడు ఏసీ ఇచ్చుకోవాలి. ఇట్లుగా కూలర్లు ఇచ్చాడు, ఇదా పని చేస్తలేదు ఎంతలో ఇట్టినా. మామూలుగా లేదు, వేడి గాలి వేసేస్తుంది క్యాబిన్లో. ఇంజిన్ సైడ్ వేసేస్తా టాటా, ఎందుకంటే దీని స్పీడ్ లిమిట్ 60 అంటాడు, కానీ 60 కాదు, ఇంకెక్కువ వెళ్ళిపోద్ది. 70 వెళ్ళిపోద్ది రెడ్ వేసామంటే. మనం ప్రజెంట్ ఇప్పుడు గోదావరి దగ్గరలో ఉన్నాం. గోదావరి పులసలు నిన్న ఒక ఇన్స్టాలో రీల్ చూసానబ్బా, గోదావరి పులసలు అని చెప్పి వరుస పులసలు అమ్మేస్తున్నారంట. మంచి కామెడీగా ఉంది. అక్కడ వాడపల్లి సైడ్ అయితే గోదావరి చాలా ఫుల్గా ఉంది, మరి ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. కొత్తగా సిద్ధాంతం బ్రిడ్జి ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. చాలా ఫుల్గా ఉండేది ఇది వరకు అయితే, ఎందుకంటే ఈ లోనకి ఇసుక లోడింగ్కి వెళ్ళే వాళ్ళు ఇలా లెఫ్ట్కి వెళ్ళినా పర్లే, ఇలా రైట్కి వెళ్ళినా పర్లే. ఇక్కడ చాలా ఫుల్గానే ఉంది. వశిష్ట రివర్ అంట, వశిష్ట రివర్ ఫుల్గా ఉందబ్బా గోదావరి అయితే. చాలా ఫుల్గా ఉంది. ఎలా వెళ్తుంది చూసారు గోదావరి. వాటర్తో నేను ఇది ఎప్పుడే చూస్తాను, కానీ ఏంటంటే దీనికన్నా ఇంకా పైకి ఉంటాయి వాటర్. ఒకసారి వీడియోలో చూసాను నేను, ఇది ఇంకా తక్కువ. 3 రోజులు వర్షాలు మామూలుగా కురిసినాయా, ఇంత వాటర్ ఎలా వెళ్తుంది చూడండి. మీకు వీడియో కూడా పెడతాను, ఒకప్పుడు రీల్ చేశాను నేను. కింద ఫిల్టర్లు ఎంత అలా కనబడతాయో, ఇప్పుడు వాటర్ చూడండి ఎక్కడ వరకు ఉన్నాయో. మూడు రోజులు వర్షాలకి అంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. మామూలుగా అయితే ఇక్కడ ఇదంతా లోతు తక్కువేలా, ఎందుకంటే ఇక్కడ అంతా ఇదంతా ఇసుకే. ఇంకా సెంటర్ ఒకటే లోతు. ఇక్కడికి అన్నీ కూడా ఫుల్ అయిపోయి యాక్చువల్గా మొత్తం ఇంకా కొద్ది వాటర్ వస్తే కంపల్సరీ ఈ చేలన్నీ మునిగిపోతాయి. ఈ పక్కన మొత్తం అటు వచ్చేది వాటర్. ఆల్రెడీ ఒకసారి వచ్చినాయి, మేము ఇదివరకు ఇలా సీరియల్ పెట్టేవాళ్ళం ఇసుక ర్యాంపులు. ఇదివరకు చిన్న బండి మీద చేసినప్పుడు ఇవన్నీ సీరియల్లో పెట్టి లోనకి ఇలా గోపాలపురం ర్యాంప్లోకి వెళ్ళేవాళ్ళం. ఇవన్నీ మునిగిపోయి ఇటుక బడ్డీలు గట్ట. ఆ పక్కన ఈ పక్కన మొత్తం ఈ రోడ్డు చూసారా ఎంత బాగుందో. ఈత కోట నుంచి కూడా
ఈ రోడ్డు అయితే మరి ఎక్కడి వరకు అయితే నాకు తెలదు. ఈతకోట నుంచి కూడా చాలా బాగుంటుంది రోడ్డు ఇది. ఈ పక్కట్లో రోడ్డు ఏది బాగా బెటర్ అంటే ఇదే. ఇప్పటి నుంచేనే కదా, ఇప్పటి నుంచో కూడా ఇలాగ ఉంది రోడ్డు ఇది. అసలు పోకుండా బాగా ఉంది. ఇప్పుడు దాకా ఎప్పటికీ గోతులు పడలేదు, పోలేదు అంత అలా రోడ్డు ఇది. బాగా ఆగింది. అక్కడక్కడ సిమెంట్ రోడ్డు ఊరల్లా, తర్వాత తార్ రోడ్డు అయితే నెంబర్ 1 ఇది. ఇక్కడి నుంచి మరి రాజోలు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో మనకైతే ఐడియా లేదు. మేకలు వచ్చేసింది రోడ్డు మీదగా. అబ్బా అబ్బా అబ్బా, కొట్టు కొట్టు కొట్టు. ఇక్కడి నుంచి రాజోలు ఇంకా ఎంత ఉంటుందో మన నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఎప్పుడైనా వెళ్తే ఐడియా ఉంటుంది, కానీ ఎప్పుడే ఎలాగ ఐడియా లేదు. కానీ రోడ్డు మాత్రం నెంబర్ 1. మన సైడ్ ఉన్నాయి రోడ్లు, దిక్మల్ రోడ్లు. ఉండాలబ్బా రోడ్డు, సిమెంట్ రోడ్డు. ఊరంతా సిమెంట్ రోడ్డే, బయట మామూలు తార్ రోడ్డు. పర్లే, గొడవ ఉండదు. మళ్ళీ మన సైడ్ ఎక్కడి నుంచి బాగుంటుంది అంటే రోడ్డు మాటేరు నుంచి అలాగా పాలకొల్లు సైడ్. అది రీసెంట్గానే రోడ్డు చాలా ఫాస్ట్గా జరిగింది వర్క్ అయితే. అది టాప్ అండ్ టాప్ రోడ్. అది కారుడు వచ్చాడు, పాస్ అవుతుందా, పాస్ అయిపోతుంది. మా ఓడి ఎదురాగాడంటే భోజనానికి మ్యాప్ చూసాను, 13 కిలోమీటర్లు ఉందా. మా ఓడి ఉంటాడో వెళ్ళిపోతాడో మరి తెల్దా. వాళ్ళు అయితే కలుపుతాము. రేంజ్ మా ఓడి దగ్గరికి వచ్చాము. మా ఓడి ఇక్కడ ఎప్పుడు ఫోన్ చేయాడు, ఎక్కడ ఖాళీ సైడ్ బొంకేమో మరి. ఏదో కడుతున్నట్టు ఉన్నారు నీట్గా, కాదు ఖాళీ సైడ్ ఫోన్ చేయాడు నీట్గా. వచ్చాము. భోజనం తర్వాత చేద్దాంలే, అల్లుడు అయ్యాక. ఇంటికి వెళ్ళిపోదాం. అల్లుడు అయిపోయిందాక గొడవ ఉంటాం. అల్లుడు చేస్తే తిన్నాం అనుకో, ప్రశాంతంగా తినచ్చు. లేదా ఇప్పుడు కంగారుగా తినాలి, కూరేసుకోవాలి నోట్లో. శుభ్రంగా అల్లుడు చేసి తినేసి అప్పుడు వెళ్దాం. ఒకసారి అల్లుడి పాయింట్ తెలియదు కాబట్టి, తెలిసిందనుకో మనవాడిని పంపేద్దాం. మనవాడి పంపేసి తర్వాత నేను వెళ్దును. ఎందుకంటే మనకు తెలదు అల్లుడి పాయింట్. దానివల్ల ఫస్ట్ ఆ బండి వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ మన వాళ్ళు అల్లుడు చేసేసి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న సైట్లోనే అక్కడే భోజనం చేసి బయలుదేరచ్చు. ఇక్కడి నుంచి ఇంకో 25 కిలోమీటర్లు ఉండొచ్చు అంటున్నాడు మా ఊడు. లక్కవరం అంట, లక్కవరం. ఒకసారి వెళ్ళామనుకో గమ్యానికి, తర్వాత మన వాడిని కూడా లెక్క చేయకుండా వచ్చేస్తాను నేను అల్లుడు అయితే. భోజనం చేసి బండి వాలిపోతున్నట్టుందంట. బండి భోగి బుష్ ఏదో పోయినట్టుంది, బండి వాలుతుంది. అది లేదు బాగానే ఉంది. అక్కడ వాల్ ఉన్నట్టుంది అయితే, దానివల్ల వాలుతుంది అది. ఇప్పుడు బాగానే ఉందిలే. మొత్తానికి ఏదో రోడ్లోకి వచ్చాము. మళ్ళీ హైవే వచ్చేసింది. ఏ హైవే కూడా వెళ్దాం మనకి. అక్కడ ఏయో రాశాడు, చదువుదాం. దిండి 8 కిలోమీటర్ల అమలాపురం హైవే ఏమో ఇది మొత్తానికి. అయ్యడమ్మ స్పీడ్. తమ్ముడు ఆగండమ్మా తమ్ముళ్ళు ఆగండి.
లైట్లు పూడుతున్నాయి బెంజులు. హైవే ఎక్కినట్టు ఎక్కి దిగిపోయాం. అయినా ఈ పక్కన ప్రతి రోడ్డు కూడా నెంబర్ 1. అసలు ఆ రోడ్డు చూడండి ఎలా ఉందో, చుట్టూ కొబ్బరి తోటలే, కోనసీమ అందాలంటారు అంతేగాని. ఎక్కడ చూడండి పీస్ఫుల్ చల్లగా ఉంది. ఇది భలే ఉంది ఇక్కడ. అల్లడికి వచ్చాం. కొబ్బరి పీస్ బ్యాటరీ ఏమో అక్కడ రోడ్లకి, సిమెంట్ రోడ్ల మీద వేస్తారు కదా, అది తయారవుతుంది అక్కడ. ఇదిగోండి కొబ్బరి పీసులు. అన్నం తిన్నాక అస్సలు లారీ ఎక్కలేం, మామూలుగా లేదు వేడి. వైర్లు అన్నీ ఇక్కడ. మొత్తానికి రోడ్లు సత్యంగా షట్టరు. ఇక్కడే కొట్టాలి, ఏ మిషన్ ఎక్కడ సర్దుంది. అల్లోడు ఇగో, అల్లోడు తడిగా ఉంది నేల. బెంజ్ లాగుద్ది, టాటా లాగేది. బెంజ్ అయితే లాగేస్తుంది ఏ రోడ్డు. కళ్యాణ మండపం రోడ్లు అండి. నేను ఇలా కొడేస్తామనా సగం ఎక్కడ ఆ పక్క రానే 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 కొయ్ కొయ్ స్టడీ చేయి రానే అలాబు కొంచెం కొట్టు. తొడేలు మన వచ్చేద్దు ఇప్పుడు. దింపు ఫైనల్గా అల్లోళ్ళు అయినాయి 2 గోళ్ళు కంప్లీటెడ్. నెంబర్ 1 అల్లోళ్ళు. సక్సెస్ఫుల్లీ అల్లోళ్ళు కంప్లీట్ అయినాయి ప్రశాంతంగా. భోజనం చేసాం ప్రశాంతంగా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వీడియో నచ్చితే మట్టికి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి నుంచి కంపల్సరీ వీడియోలు పెడతాను. ఓకే ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.